ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ విచ్చేసినాం. ఇవాళ మన ప్రిన్సిపల్ గారు అయినటువంటి లయన్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారు వేదిక అలంకరించి అదేవిధంగా ఇవాళ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేటువంటి ఈగల్ టీమ్ అయినటువంటి రమేష్ సార్ అండ్ మలిక్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కామన్ సెక్యులర్ మల్లికార్జున సార్ వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా విజయశేఖర్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో మహిళా అధ్యక్షుడు మహిళా సీనియర్ సెక్రటరీ అయినటువంటి గిరిజారాణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి మన డాక్టర్ నాగస్వామి నాయక్ సార్ ప్రిన్సిపల్ గారు ఎన్నో విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మీకు అవేర్నెస్ కల్పిస్తారు. సార్ వాళ్ళు మాట్లాడేందుగా కోరిక ప్రార్థిస్తున్నారు. ఈ ప్రసన్న కుమార్ సార్ గారిని వేదిక ప్లీజ్ సార్. ఈ కార్యక్రమం మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు పంపించడం వల్ల వారి ఉత్తర్వుల మేరకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన పోలీస్ గారు మల్లి గారు వచ్చేసి 2 days క్రితం వచ్చి మాట్లాడిపోయారు. అప్పుడు మన స్ట్రెంత్ క్లాసెస్ గురించి కలెక్టర్ గారికి డీటెయిల్స్ పంపించారు. అందులో భాగంగానే ప్రధానమైన మనం పట్టిపీడించే సమస్య డ్రగ్స్, మత్తు పదార్థాలు. అంతకుముందు మనకు సిటీ మేడం గారు వచ్చి ప్రతి ఈవెంట్కి ప్రతి ఇక్కడ మనం ఫంక్షన్స్ అన్న కాకుండా ఈజ్ ద ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా మనము పై అధికారులు చెప్పడం వల్ల మాత్రమే మనం ఇక్కడ కండక్ట్ చేయబోతాము కూడా. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ మీరు ఇంకా నెక్స్ట్ ఇయర్ చదవాలి కాబట్టి మీకు అవేర్నెస్ తీసుకోవడానికి ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ తర్వాత 1 month తర్వాత సార్ గారు ఎప్పుడైతే చెప్పారు సెకండ్ ఇయర్ కూడా తీసుకుంటాం సార్ అని. వెల్కమ్ సార్. తర్వాత ఇక అతి త్వరగా సులభంగా మనం తెలియకుండానే మనం ఫ్రెండ్ పక్కన ఉన్నాము అని కూడా తెలియకుండా కొన్ని అవలక్షణాలన్నీ మనం తెలియకుండా మన పైకి వస్తాయి. మనం మన ఫ్రెండ్స్ చుట్టూ వాళ్ళందరూ బాగుంటారులే అని అనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత బయటపడుతుంది వాడికి ఏమున్నాయి. మన కాన్వర్జేషన్ వల్ల అబ్బాయి కూడా మంచి లక్షణాలని బయటపడతాయి, అబ్బాయి లేకుంటే అమ్మాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్పెషల్గా ఈగల్ టీమ్ అనేది ఒకటి స్టార్ట్ చేసి ముఖ్యంగా ఈ దశలో ఇంటర్మీడియట్ దశలో ఆర్ డిగ్రీ ఆర్ పీజీ పరివర్తన చెందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మనకు ఈరోజు మన కాలేజీలో మన కలెక్టర్ గారు డైరెక్షన్ వల్ల మనం ఇక్కడ కండక్ట్ చేయకపోతున్నాం. ముఖ్యంగా పిల్లల్లో
తెలిసి తెలియని విడివిడి జ్ఞానంతో ఉంటాం కాబట్టి గుట్కా, పాల్ మసాలా, తర్వాత రీసెంట్గా ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ కాబట్టి కొత్తగా వచ్చారు కాబట్టి కొత్త ప్రపంచాలు విభజించాలని ఆలోచన ఉంటారు కాబట్టి జాగ్రత్త పరుస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని తలంపుతో సార్ గారు, ఈగల్ టీం గారు మనకి ఎప్పటికప్పుడు మనకు టచ్లో ఉన్నారు. అందులో బాగా ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నాం మనం. సో మై డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, వాటిని త్వరగా మీరు అడక్ట్ కాకుండా, ఒకవేళ మీరు ఉంటే కదా వాటికి దూరంగా ఉండడం మంచిది. దాని ప్రకారంగా శారీరక మానసికమైన మార్పు రావడం వల్ల మనము నిత్య జీవితంలో బయటికి వెళ్ళిన తర్వాత మనం దేనికి పని రాకుండా పోతాం. ఒక ఇద్దరు ముగ్గురిని ఆల్రెడీ నేను పట్టుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేశాను నేను ఫస్ట్ ఇయర్స్లోనే. బాయ్స్ బీ కేర్ఫుల్. నలుగురు ఉన్నారు. సివిల్ పోస్ట్ వచ్చిన సార్ గారు రమేష్ గారు మాట్లాడుతున్నా కోరడం. నా పేరు రమేష్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ఈగల్ అనే పోలీస్ వింగ్ ఉందని ఎవరికైనా తెలుసా? ఈగల్ అంటే పోలీసు ఇది ఒక భాగం. ఏసీబీ, సిఐడి ఐడియా ఉన్నాయా? నీ చేతిలో నీ చేతి గుప్పిట్లో ఉండదు, ఏముండదు. నువ్వు ఎక్కడో రోడ్డు మీద పోయి పడిపోయినా కూడా నిన్ను ఎవరు పట్టించుకోడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతావు. ఇప్పుడు అందుకోసమే ఈ ఈగల్ టీం ఏం చేసింది, ఈ విధంగా ఎన్ఆర్ఎక్స్ మన మెడికల్ షాప్ నందు వితౌట్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ రాసిన పెట్టకుండా ఎవరైతే మందులు ఇస్తున్నారో వాళ్ళ యొక్క షాపులన్నీ ఆపరేషన్ చేసాం 2 months బ్యాక్. వాళ్ళ షాపుల లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ షాపులు సీజ్ చేశాం. మొన్న రీసెంట్గా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ విన్నారా ఎవరైనా? ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ ప్రెమిసెస్ ఒక 100 మీటర్ దూరంలో పాన్ షాపులు, ఈ మామూలుగా మన కిరాణా షాపులు ఉంటాయి. 100 మీటర్ల దూరంలో ఆ షాపుల్లో బీడీ కానీ, కైని కానీ, సిగరెట్ కానీ అమ్మినా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేసి వాళ్ళ షాపులను కూడా సీజ్ చేశాం స్కూల్ ప్రెమిసెస్ దగ్గర. ఆ విధంగా మీరు మన కాలేజీలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, 1972 ఫోన్ చేయండి. మీరు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ జీవితాన్ని అవుతారు. మీ యొక్క పేరు, మీ యొక్క చిరునామా ఎక్కడ బయటికి రాదు. ఎవరు చెప్పారనేది ఎవరికి తెలియదు, ఎవరైతే తెలియదు. స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ప్రెజెంట్ అయితే కేవలం రీహాబిలిటేషన్ సెంటర్ నందు తీసుకెళ్ళి వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేయాలని చూస్తాం. లేదు వాడు వెక్కి కూలిపోయినారు అంటే వాళ్ళకి వేరే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేస్తాం. కావున అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ఇప్పుడు మల్లికార్జున సార్ మాట్లాడతారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగేశ్వరం గారు మరియు లీగల్ టీం వారు మాక్సిమం రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమం వచ్చారు. మరియు శ్రీ రంజాబాబు రామకృష్ణ సార్, స్టేట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారికి మరియు ఇక్కడ అధ్యాపకులకు విద్యార్థుల గారికి నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్య కార్యక్రమం ఏమా డ్రగ్స్ వద్దు బ్రో కదా అంటే సార్ గారు మనకి ఎంత అవగాహన కల్పించారమ్మా. అంటే డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు కదా, అది సినిమా రూపంలో కూడా మీకు చూపించారు. అంటే అది వాడడం వల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. అంటే స్నేహం అనేది కూడా మనం ఏం చెప్పాడు, గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. మంచి స్నేహము, చెడు స్నేహం ఉంటుంది. మనము విద్యార్థులుగా మనము జీవితం ముందుకు పోవాలంటే మంచి స్నేహాన్ని చేయాలి. ఎవరైనా చెడుబాటు పడుతుంటే
వాళ్ళకి కూడా అవగాహన కల్పించాలి. మనం విద్యార్థులు, మనము ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరో పేరెంట్స్ కావచ్చు, పక్కన ఉన్న కుటుంబాలు కావచ్చు, మనం వారికి ఏం చేయాలి, అవగాహన కల్పించి ఇటువంటి చెడు వారి పడితే కలిగే నష్టాలు కూడా సార్ మీకు చక్కగా వివరించారు. ఆ విధంగా ఉండకుండా మీరు ఈ యొక్క అలవాటు ఉపయోగించి కాకుండా సిగరెట్లు, గుట్కాలు, ఖైదీలకి బానిస కాకుండా మీరు మంచి స్నేహం చేసుకొని మంచి అలవాటు ఉండాలని ఆశిస్తున్నాను. మరియు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినట్టు నాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన కళాశాల ప్రియతమ గౌరవ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ సార్ గారు, మన కళాశాల లెక్చర్స్, ఈగల్ టీమ్ సభ్యులు. టుడే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. వై? బికాస్ ఆఫ్టర్ 20 years I saw my beloved student Masum Ali as member of the faculty. మన్మధుడు అప్పుడు అలా పిలుస్తుంటివి, ఇప్పుడు కూడా సార్ అలాగే ఉన్నాడు. మన్మధుడు అని పిలుస్తున్నారు సార్ని. ఇంకేమైనా కొత్త పేరు పిలిచారా సార్ని? కింగ్ అని పిలుస్తున్నారు. అయితే సార్ని మన్మధుడు అని పేరు పెట్టిస్తున్నారు. మహేంద్ర అయితేనేమి, వీళ్ళ బ్యాచ్ అంతా చెన్నకేశ్వర, మహేష్, మాసూమ్ అలీ వీళ్ళంతా మెమరైజ్ చేసుకుంటున్నారు. నాకంటే ముందు ఒక 1 year క్రితమే సార్ కలిసిపోయారు. మేమంతా ఇక్కడ కాలేజీలో ఓల్డ్ స్టూడెంట్స్ సార్. ఒకసారి అల్యూమిని ఏర్పాటు చేసి ఓల్డ్ స్టూడెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తా ఉన్నా. ఆ రోజు నేను లేను, మరి సార్ కూడా ఎట్లయినా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఈరోజు మార్నింగే క్లాస్లో చెప్పానమ్మా, ఎవరైతే తల్లిదండ్రులు గురువుల మాట వింటారో దే రీచ్ హైట్స్ ఆఫ్ దే కెరీర్ సూన్ అని చెప్పారు. అవునా? ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఎవరైతే డోంట్ కేరింగ్ ఉంటారో, ఏంటి ఇవి చెప్పేది అనుకుంటారో, దే రిమైన్ హియర్ ఇట్స్, అక్కడే ఉండిపోతారు. సో అలా ఉండిపోకుండా మరి మా ప్రియతమ శిష్యుడు మాసూమ్ అలీ ఆ రోజు మేము చెప్పిన సలహాలు సూచనలు విని మరి ఈరోజు మీకు చెప్పే స్థాయికి ఎదిగారంటే ఇట్ ఈస్ యాజ్ ఏ గురు, ఇట్ ఈస్ రియల్లీ ప్రౌడ్ టు మీ మాసూమ్. ఇప్పుడే జస్ట్ వేదికపైకి వచ్చాకనే చూశాను, ఐ రికగ్నైజ్డ్ ఎస్ ఈజ్ మై స్టూడెంట్. ఒకప్పుడు ఓఏ ఏంటని కంబైన్డ్గా క్లాసులు జరిగేవి సార్. ఒకప్పుడు వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభానికి ముందు వీళ్ళకు 2 గ్రూప్లకు కూడా నేను అకౌంటెన్సీ చెప్పేవాళ్ళం. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్. ఎంత డెడికేషన్తో వినేవాళ్ళు అంటే వీళ్ళు ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అయ్యేవాళ్ళు సార్. ఏం మాసం అంత డెడికేషన్తో చెప్పేవాళ్ళు. ఆ వినే స్టూడెంట్స్ని బట్టి మేము కూడా అంతే ఉత్సాహంగా చెప్పేవాళ్ళం. ఇట్ ఈజ్ ఓకే వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ అన్నమాట. ఈ స్థాయి ఎదగడానికి మా యొక్క కమిట్మెంట్, వీళ్ళ యొక్క పట్టుదల మరియు కృషి అని చెప్పి మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను. మీరు కూడా కష్టపడండి, ఉన్నత శిఖరాలను అధిరోహించండి. మనలాంటి ప్రిన్సిపల్ మనల్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు ఎల్లప్పుడు. ఎప్పుడు కూడా మనకు అపజయం మనతో ఉండదు. మనం ఎప్పుడు విజయం వెన్నంటి నడిపిస్తుందా? కాబట్టి మీరు ఈనాటి కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన విద్యార్థులు ఇంతకుముందు రోడ్డు వేయకముందు ఇక్కడ బంకులు ఉండేవి. మేము ఎంత అబ్జర్వ్ చేస్తే కూడా వాళ్ళు లక్ష్యంతో, ఒక కృషితో, ఒక పట్టుదలతో మీరంతా లక్ష్యం వైపే చూడండి. డ్రగ్స్ అనేది కదా అక్కడ జరిగింది ఉందా, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అంటే మీరు ఏవైనా మాదక ద్రవ్యాలను వినియోగించకుండా వ్యతిరేకిస్తూ వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తూ, ఎందుకంటే ఈ మధ్య మనం గొప్ప గొప్ప స్టార్లోనే చూసాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో ఆ పేర్లు చెప్పడం మరీ బాగోదు. డైరెక్టర్లు పూరి జగన్నాథ్ అయితేనేమి, ఆమె హీరోయిన్ చార్మి అయితేనేమి, రవి ఇంతే యాక్టివ్